గాయ్స్, నేను వచ్చేసా. ఈరోజు ఏంటంటే మనము ఎక్కడుంటే అక్కడ పెంట్ అవ్వాల్సిందే కాబట్టి నా ఫ్లైట్ జర్నీస్ షేర్ చేసుకుందాము. ఫ్లైట్ అసలు ఎయిర్పోర్ట్స్లో ఏం జరుగుతుంది, ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు ఏమేం మిస్టేక్స్ జరిగాయి, ఏమేం పెంటలు జరిగాయి అనేది షేర్ చేసుకుందాము. మీకు కూడా హెల్ప్ అవుతుందేమో అని ఐ కేమ్ అనమాట. సో కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తారు కాబట్టి హాయ్ అండి, నా పేరు శివాని. నేను కరెంట్లీ యూఎస్లో ఉంటున్నాను. నేను నా మాస్టర్స్ చేయడానికి వచ్చాను. ఒకవేళ మీకు నా కాంటెంట్ మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే అప్రూవల్ అవ్వగానే ఫస్ట్ మన మైండ్లో ఉండేది ఫ్లైట్ బుక్ చేసుకుందాము అని చెప్పి. కానీ ఫ్లైట్ బుక్ చేసుకునే ముందు నాకు కొత్త I-20 కావాలి. ఎందుకంటే నేను ఇనీషియల్గా ఫాల్కే ప్రిపేర్ అయ్యి ఉండే, బట్ ఆల్మోస్ట్ నా డేట్స్ అన్నీ అయిపోయాయి. నాకు పాస్పోర్ట్ కూడా రాలేదు ఫాల్కి వెళ్ళడానికి. సో ఇట్స్ కన్ఫర్మ్ దాట్ నేను స్ప్రింగ్కి వెళ్తున్నాను అని చెప్పి. సో ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 months ఉంది. సో ఫ్లైట్ బుక్ చేసుకుందాం అనే థాట్లో నేను ఉన్నా అనమాట. సో నేను ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ నాకు కావాల్సింది I-20, కొత్త I-20 కావాలి. సో నేను నా కాలేజ్ వాళ్ళని అడిగాను. దే హ్యావ్ సెంట్ మీ ది I-20 ఎందుకు కావాలి? ఎందుకంటే I-20లో ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్ అనేది ఒక కాలం ఉంటుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నాది ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్ January 8th అనుకోండి. ఐఎమ్ ఎలిజిబుల్ టు ఎంటర్ యూఎస్ ఫ్రమ్ December 8th, అంటే 30 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది ముందు. దానికన్నా ముందు యూ కెనాట్ ఎంటర్. సో I-20 వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు నో దాట్ డేట్. సో అదే థాట్తో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ I-20 వచ్చింది సెప్టెంబర్ మిడ్లో అట్లాగా. అలా రాగానే ఐ హ్యావ్ లుక్డ్ ఫర్ ఫ్లైట్, అండ్ ఫ్లైట్స్ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. అంటే 3 months ముందు చేసుకున్నా కూడా 80,000-90,000 ఉండినాయి. ఐ వాజ్ లైక్ సో షాక్డ్, ఎందుకు ఇంత ఉన్నాయి అని చెప్పి. బట్ డిసెంబర్ క్రిస్మస్ టైం కాబట్టి ఇక్కడ సెలబ్రేషన్ బాగా చేసుకుంటారు. సో ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి కాస్ట్లీ ఉండడంలో తప్పు లేదు అనిపించి ఐ వాజ్ లైక్ ఓకే, మనం చేసుకుందాము అని ఐ డిడ్. ఎంత 80,000 పెట్టి నేను చేసుకున్న తర్వాతకి ఐ వాజ్ లైక్ ఓకే, ఐఎమ్ గోయింగ్ ఆన్ దిస్ డే. December 21st or 22nd చేసుకున్నాను. సో ఐ వాజ్ లైక్ ఓకే, చేసుకున్నాం, అయిపోయింది. బట్ నేను ఆల్మోస్ట్ 1 month తర్వాతకి మళ్ళీ ఫ్లైట్ టికెట్స్ చూస్తే ఇట్ వాస్ రెడ్యూస్డ్ టు 40,000. ఇక్కడ నేను 80,000 ఎందుకు పే చేస్తున్నాను? అది కూడా లైక్ 22-23 hours ఫ్లైట్కి ఐ వాస్ పేయింగ్ అరౌండ్ 80,000, విచ్ వాజ్ నాట్ వర్త్. ఇంకా 40,000 కనిపించేసరికి నేను ఏం చేశాను అని అంటే, నాది ముందున్న ఫ్లైట్ ఐ హ్యావ్ క్యాన్సల్డ్ దాట్. ఆ క్యాన్సిల్ చేసిన దానికి నాకు 9,000 పోయినాయి. 71,000 నాకు రీఫండ్ వచ్చినాయి. 71,000 రీఫండ్ వచ్చిన తర్వాతకి నేను ఈ ఫ్లైట్ చేసేసుకున్నాను. సో ఇది 40,000 కాబట్టి నాకు 50,000 పడ్డట్టు, ఆల్మోస్ట్ 50,000 అట్లా పడ్డట్టు. ఏం చేశాను, ఈ ఫ్లైట్ ఏంటి జస్ట్ 19 hours, ఇండిగో ప్లస్ కతార్. ఐ వాజ్ లైక్ అమ్మయ్య 19 hours వెళ్ళిపోదాము అన్నట్టు ఆ థాట్లో ఉండిన. సేమ్ డేట్, ఇది కూడా ఈసారి కూడా సేమ్ డేటే చేసేసుకున్నాను. ఐ వాజ్ ఓకే. అండ్ దెన్ దానికి 1 month తర్వాతకి ఐ గాట్ అ మెయిల్ దట్ మై ఫ్లైట్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్. ఐ వాజ్ లైక్ డిసప్పాయింటెడ్, క్యాన్సిల్ అయిపోయింది. బట్ దెన్ విత్ ఇన్ 5 minutes ఇంకో మెయిల్ వచ్చింది దట్ యువర్ ఫ్లైట్ హ్యాస్ బీన్ రీస్కెడ్యూల్డ్. కాదు, యువర్ ఫ్లైట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ టు దిస్ ఫ్లైట్ అండ్ దిస్ టైమ్ యువర్ ఫ్లైట్ అవర్స్ ఆర్ 37 hours. ఐ వాజ్ లైక్ వై 37? 19 నుంచి 37 hours? నో వే ఐఎమ్ గోయింగ్ ఇన్ దట్ ఫ్లైట్. నేను అంతసేపు కూర్చోలేను, నా వల్ల కాదు అని చెప్పి ఇమ్మీడియట్గా ఐ హ్యావ్ కాంటాక్టెడ్ కతార్ ఎయిర్లైన్స్. వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, ఫస్ట్ ఫ్లైట్ లైక్ నేను చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి ఇండిగో ప్లస్ కతార్. నేను కతార్ వాళ్ళకి కాల్ చేసి అడిగితే డ్యూ టు సమ్ వాళ్ళ ఇష్యూస్ వల్ల దే ఆర్ నాట్ ఆపరేటింగ్ దట్ ఫ్లైట్. ఇండిగో ప్లస్ కతారే వాళ్ళు ఆపరేట్ చేయట్లేదు. సో ఇప్పుడు ఏదైతే బుక్ అయిన ఫ్లైట్ ఉందో అది కంప్లీట్గా కతార్ అని చెప్పారు. సో ఐ వాజ్ లైక్ ఓకే, బట్ నా అది ముందు 19 hours కదా, ఇప్పుడు 37 hours, నేను అన్ని అవర్స్ వెయిట్ చేయలేను. యూ హ్యావ్ టు గివ్ మీ అ ఫ్లైట్ విచ్ ఈస్ లెస్ దెన్ అట్లీస్ట్ ఇట్ షుడ్ బి 23 or 24 hours. నేనైతే ఈ ఫ్లైట్ని యాక్సెప్ట్ చేయను అని చెప్పాను. దే వర్ లైక్ కెన్ వి గివ్ యూ ద రీఫండ్? ఐ వాజ్ లైక్ నో, బికాస్ ఆల్మోస్ట్ అప్పుడు October end అలా ఉండింది. ఎందుకంటే వాళ్ళు రీఫండ్ ఇచ్చినా కూడా 40,000 ఇస్తారు. నేను మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ 1,00,000 పడుతుంది. ఎందుకు, వాళ్ళతోనే ఏదో ఒకటి చేపియాలి అని చెప్పి ఐ టోల్డ్ ఏదైతే తక్కువ టైం ఉందో అది చేసేయండి అని చెప్పాను. ఏది ఉంది, నైట్ 3:30 టైంది తక్కువ ఉంది. ఇట్ వాస్ లైక్ 23 hours ఫ్లైట్. ఐ వాజ్ లైక్
ఓకే, నాకు యాక్చువల్లీ నైట్ ట్రావెల్ చేయాలని లేకుండే, బట్ స్టిల్ ఐ వాజ్ లైక్ ఇంకా వేరే ఆప్షన్ లేదు, అదొక్క ఫ్లైటే అంత తక్కువ టైం ఉంది కాబట్టి ఐ వాజ్ లైక్ ఓకే, బుక్ చేసుకున్నాను. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మంచిగా ఐ వాజ్ లైక్ ప్రిపేర్డ్ అనమాట. ఈసారి మొత్తం ఆపరేటెడ్ బై కతార్ అనమాట. హైదరాబాద్ నుంచి దోహాకి, దోహా నుంచి డాలస్కి. ఇంతకుముందు ఆపరేటెడ్ బై ఇండిగో ప్లస్ కతార్. హైదరాబాద్ టు దోహా ఇండిగో, దోహా నుంచి డాలస్ వచ్చేసి కతార్. బట్ ఈసారి ఉన్న ఫ్లైట్ మొత్తం కతార్ ఆపరేటెడ్. ఐ వాజ్ లైక్ ఓకే. దాని తర్వాత ఐ వాజ్ ప్రిపేర్డ్. ఇంకా ఫ్లైట్ 1 వీక్ ఉంది అని అంటే దెన్ అగైన్ మై ఫ్లైట్ గాట్ రీస్కెడ్యూల్డ్. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, ఇన్నిసార్లు రీస్కెడ్యూల్, నా లైఫ్లో ఎప్పుడు చేసుకోలేదు నేను ఫ్లైట్ అని చెప్పి. ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయి మెయిల్ వస్తే దెన్ అగైన్ ఐ హ్యావ్ కాంటాక్ట్ చేసి నేనేం చేశాను, ఇప్పుడు నాకు 1 వీకే ఉంది నా వెళ్ళడానికి. ఐ టోల్డ్ దెమ్ దట్ రీస్కెడ్యూల్ ప్రయర్ ముందే చేసేయండి. ఐ మీన్ నాది ఫస్ట్ ఫ్లైట్ 21st ఉండే అనుకుంటా. నేను ఆల్మోస్ట్ 16th 18th చేయించుకున్నాను. నేను అంత ముందుకే వేయించేసుకున్నాను, అంటే నేను వెళ్ళడానికి ఒక 2-3 days ముందు వేయించేసుకున్నాను. ఇంకా సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతకి ఇంకా నేను కాల్ చేసి 2-3 daysలో బుక్ చేసేసేయండి అని చెప్పేస్తే మళ్ళీ సేమ్ టైమింగ్ మళ్ళీ రీస్కెడ్యూల్ అయింది. ఈసారి ఇంకా ప్రయారే వచ్చేసింది కాబట్టి వీఆర్ గోయింగ్ 16th అనమాట. ఆ రోజుకి నేను ఇంకా 1 week టైం ఉంది అనుకున్నాను, బట్ ఇట్ వాస్ జస్ట్ 3 or 4 days టైం ఉండింది అంతే. ఐ వాజ్ లైక్ ఓకే, ఐ వాజ్ ప్రిపేర్డ్. నౌ ద థింగ్ ఈస్ లగేజ్ నాది ఎక్కువ ఉండింది. ఎంత ఎక్కువ అంటే ఎక్కువ కాదు, లైక్ 23 7 kgs ఉండింది. బట్ నేను తీసుకెళ్ళింది వచ్చేసి, నేను ఇంట్లో చెక్ చేసుకుంటే నాకు 23 ఎగ్జాక్ట్ 23 నా చిన్న బ్యాగ్ వచ్చేసి సూట్ కేస్ వచ్చేసి 7 kgs ఉండింది. అండ్ నేను నా బ్యాక్ ప్యాక్ తీసుకున్నా, అది ఇంకొక 6 kgs అలా ఉండింది. ఐ థాట్ బ్యాక్ ప్యాక్ ఈజ్ అలౌడ్, బట్ అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని చెప్పి దెన్ ఐ కాల్డ్ దెమ్ ప్రయర్. ఐ టోల్డ్ దట్ ఐ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా లగేజ్, ఎక్స్ట్రా వెయిట్ ఉంది విచ్ ఇస్ బ్యాక్ ప్యాక్, ఈజ్ దట్ అలౌడ్? వాట్ దే సెడ్ ఇస్, మ్యామ్ మేము హెల్ప్ చేయలేం దానికి, అక్కడ గ్రౌండ్ స్టాఫ్ ఉంటారు, దే విల్ హెల్ప్ యూ అవుట్ అని చెప్పారు. దే విల్ హెల్ప్ యూ అవుట్ అంటే ఐ వాజ్ లైక్ ఓకే అని చెప్పాను. ఈజ్ దర్ ఎనీథింగ్ ఐ హ్యావ్ టు డూ బిఫోర్ గోయింగ్ దేర్ అని అంటే వాట్ దే టోల్డ్ ఇస్, మీరు కొంచెం ఎర్లీగా వెళ్ళండి, లైక్ మీ ఫ్లైట్ 3 o'clockకి కదా, మీ బోర్డింగ్ 2 o'clockకి 2:30కి అట్లా స్టార్ట్ అవుతుంది, గో బై 12 or 11 అని చెప్పారు. ఐ వాజ్ ఇన్ దట్ థాట్, ఇంకా 11 ఎందుకు 10:30కే వెళ్ళిపోదాము అని చెప్పి 10:30కో 11కో వెళ్ళినట్టున్నా. వెళ్ళిన తర్వాత అసలు ఎవ్వరు లేరు అక్కడ ఎయిర్లైన్స్ దగ్గర. దెన్ అవుట్ ఆఫ్ నో వేర్ ఫ్రమ్ అదర్ ఎయిర్లైన్స్, ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ అదర్ ఎయిర్లైన్స్ నేమ్, అక్కడ నుంచి ఒక పర్సన్ వచ్చి మీ లగేజ్ ఇక్కడ చెక్ చేసుకోండి అని చెప్పాడు. ఐ వాజ్ లైక్ ఓకే, చెక్ చేసుకుందాం ఎంత ఉంది ఇక్కడ అని చెప్పి చూస్తే ఎగ్జాక్ట్గా 23 అండ్ ఇది వచ్చేసి 7 + 6 ఉండింది. హీ టోల్డ్ లైక్ ఇది 7 + 6 దే విల్ నాట్ అలో, కతార్ ఈజ్ నాట్ అలోయింగ్, మీరు ఒక పని చేయండి, మీరు అదేంటి ఏదైనా తీసేస్తా అంటే తీసేయండి, లేదు అని అంటే డూ ఇట్ 24 అండ్ ఇది ఒక 8 kgs వరకు చేసేసుకోండి అని చెప్పాడు. మిగతాది ఏమన్నా ఉంటే ఏదన్నా ఫైల్ కానీ ఏదన్నా ఉంటే చేతిలో పట్టేసుకొని వెళ్ళిపోండి, తర్వాత బ్యాగ్లో పెట్టుకోండి అని చెప్పాడు. ఐ వాజ్ లైక్ ఓకే, మంచి సజెషన్ ఇచ్చాడు కదా అన్నట్టు ఐ వాజ్ లైక్ డూయింగ్ దట్. ఏం చేశాను, కొన్ని నా బ్యాగ్ 23 ఉన్నాయి కదా, నా బ్యాక్ ప్యాక్లో నుంచి తీసేసి అటు ఇటు పెట్టేశాను అనమాట. 1 kgs అలా అడ్జస్ట్ చేసిన తర్వాతకి ఐ వెంట్. ఇప్పుడు నా వెయిట్ 24, ఇది వచ్చేసి కొంచెం 8 kgs చేసినట్టున్నాను, చిన్న సూట్ కేసు. ఇందులో ఇంకా కొంచెం తగ్గిపోయింది, ఫైల్ ఉంటే ఫైల్ చేతిలో పట్టేసుకున్నాను, అసలు ఏం లేదు ఇంకా వెయిట్ కరెక్ట్ సెట్ అయిపోయి ఉండే. అక్కడ సెక్యూరిటీ చెక్ ముందు ఈ లగేజ్ ఇస్తాం కదా, అది స్టార్ట్ అయింది, అది అక్కడికి వెళ్ళిన తర్వాతకి వెయిట్ చెక్ చేశాను. వెయిట్ చెక్ చేస్తే అక్కడ బేసిక్గా 24 రావాలి కదా, 24 రాలేదు, 25 వచ్చింది. 25 అండ్ 9 kgs. ఐ వాజ్ లైక్ షాక్డ్, ఏంటిది ఇక్కడ వెయింగ్ మిషన్ పని చేయట్లేదా అని చెప్పి వాళ్ళని అడిగా. నేను అక్కడ చెక్ చేసుకొని వచ్చాను, అక్కడ 24 చూపిస్తుంది, ఇక్కడ 25 చూపిస్తుంది అని చెప్పి
దేవర్ లైక్ నో మ్యామ్ ఇదే కరెక్ట్, అండ్ ఇప్పుడు మేము ఖతార్ది చేంజ్ అయిపోయింది, మేము ఇంతకుముందు 1 kgs అట్లా ఇచ్చేవాళ్ళము, బట్ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాము, ఇక్కడ సిస్టమ్ ట్యాగ్ జనరేట్ చేయట్లేదు, సో ఇట్ షుడ్ బి అండర్ 24 అని చెప్పింది. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్. దెన్ ద షాక్ కమ్స్ హియర్ ఇస్, ఎవరైతే నాకు హెల్ప్ చేశాడు చెప్పాడు అని చెప్పాను కదా వేరే ఎయిర్లైన్ అతను ఏమన్నాడంటే వచ్చి, ఇప్పుడు మీ లగేజ్ కానీ ముందుకు వెళ్ళిపోతే నాకు 5,000 మీరు పే చేయండి, మీరు నా కజిన్ అని చెప్తాను నేను వీళ్ళకి అని చెప్పాడు. ఐ వాజ్ లైక్ ఏంటి ఇక్కడ కూడా లూటింగ్ స్టార్ట్ చేస్తారా అని చెప్పి, దెన్ ఐ వాజ్ లైక్ సరే ఇప్పుడు ఆయనతో పోనీ అన్నట్టు ఐ వాజ్ లైక్ ఓకే అన్నట్టు, అంటే ఇగ్నోర్ కొడదాం అన్నట్టు ఓకే అని చెప్పేశాను. తర్వాతకి హీ టోల్ లైక్ నేను చెప్పేస్తాను ఎయిర్లైన్ వాళ్ళకి అని చెప్పాడు. సరే చెప్పండి అని చెప్పాను, ఒకవేళ ముందుకెళ్ళినప్పుడు కదా అప్పుడు చూద్దాము అన్నట్టు చెప్పండి అని అంటే హీ వాజ్ లైక్ ఇంకా ఫోన్ ఎత్తలేదు. అప్పుడు ఫోన్ ఎత్తకపోతే ఐ వాజ్ లైక్ ఓకే. నేను ఏం చేశాను, కొంచెం లగేజ్ అటు ఇటు చేసి అది 24కి అండర్ వచ్చేటట్టు చేసి ఒక గంటన్నర అక్కడ నేను లగేజ్ దగ్గర ఆగిపోయి ఆ సామాన్ ఇటు ఈ సామాన్ అటు, అందులో నుంచి ఇటు ఇందులో నుంచి అటు చేసి ఇది చేసిన తర్వాతకి ఫైనలీ మైన్ గాట్ అప్రూవ్డ్, ద లగేజ్ గాట్ అప్రూవ్ అయిన తర్వాతకి ఐ వెంట్ టు ద సెక్యూరిటీ ఇమిగ్రేషన్, అంటే ఇండియన్ ఇమిగ్రేషన్ ఉంటుంది కదా, ఇండియాలో ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐఎమ్ గెటింగ్ కంటిన్యూస్ కాల్స్ ఫ్రమ్ దిస్ ఎయిర్లైన్ గాయ్. హీ ఈజ్ లైక్ 5,000 ఇవ్వండి, ఇంకా అయిపోయింది కదా మీది, 5,000 ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి 5,000? నువ్వు ఏం హెల్ప్ చేసావు? సరే హెల్ప్ చేసినా కూడా ఇట్స్ యువర్ డ్యూటీ టు హెల్ప్ మీ, అండ్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నువ్వు నా దగ్గరికి రావడమే తప్పు. నువ్వు వచ్చావు, నువ్వే అన్నీ చేసావు. అసలు అతను రాకపోయి ఉంటే నాది 24 అండర్ వచ్చేది. ఏదైతే నా బ్యాక్ ప్యాక్లో ఎక్స్ట్రా ఉందో నేను బయట మా మమ్మీ డాడీకైనా ఇచ్చేసేదాన్ని, లేకపోతే ఏదో ఒకటి చేసేదాన్ని. ఈయన వచ్చి మొత్తం ఇచ్చేసేసాడు. ఎంత కోపం వచ్చింది తెలుసా. ఇంకా హీస్ లైక్ కాలింగ్ మీ కంటిన్యూస్లీ సేయింగ్ దట్ 5,000 పంపు, 5,000 పంపు, 5,000 పంపు. ఐ థాట్ ఆఫ్ కంప్లైనింగ్ దట్ అక్కడే ఆ ఎయిర్లైన్ దగ్గరికి వెళ్ళి మీ గ్రౌండ్ స్టాఫ్ ఇలా చేస్తున్నాడు అని చెప్దాం అనుకున్నాను, కానీ ఐ హ్యాడ్ వెరీ లెస్ టైం బికాస్ నాకు ఈ లగేజ్ దాంట్లో ఆ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. తర్వాతకి మై ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాను. ఫ్లైట్ దగ్గరికి వెళ్ళినా కూడా హీస్ కంటిన్యూస్లీ కాలింగ్ మీ. నేను ఏం కాల్ లిఫ్ట్ చేసి చెప్పాను అనమాట, ఎందుకు ఇవ్వాలి మీకు 5,000, మీరు ఏం చేశారని ఇవ్వాలి, నేనైతే ఇవ్వను అని అంటే అట్లీస్ట్ 500 అన్నా ఇవ్వండి మ్యామ్. నేను 500 కాదు, నేను 1 రూపీ కూడా ఇవ్వను అని చెప్పిన. నేను ఇవ్వను అని అంటే నేను లగేజ్ అటు ఇటు చేయడానికి కొంచెం హెల్ప్ చేశాను కదా, 500 ఇవ్వండి. ఐ వాజ్ లైక్ వై షుడ్ ఐ పే యూ? నేను దేనికి పే చేయాలి? కావాలంటే లగేజ్ ఎక్స్ట్రా అయినందుకు దానికి పే చేసుకున్నా 5,000-6,000లో అయిపోతుంది నాకు. నీకెందుకు పే చేయాలి నేను? అదొక టార్చర్ అయింది. సో ఎవరైనా మిమ్మల్ని వేరే ఎయిర్లైన్స్ వాళ్ళు వచ్చి ఇలా అడిగితే డోంట్ ఈవెన్ గివ్ 1 రూపీ. మీరు చూసుకోండి, లేకపోతే లగేజ్ బయటకి ఇచ్చేయండి, కానీ డోంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. ఇది అయిపోయిందా? దెన్ మై ఫ్లైట్ టు దోహా వాస్ క్లీన్ అండ్ క్లియర్. దోహాలో దిగిన తర్వాతకి ఐ బ్రష్డ్ మై టీత్, ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అక్కడే కొంచెం ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి దెన్ దోహా టు డాలస్ వచ్చేసాను. డాలస్ వచ్చిన తర్వాతకి నా పక్కన ఉన్న అక్క తను ఏం చెప్పిందంటే, షీ టోల్డ్ అ గోల్డెన్ వర్డ్స్ టు మీ. స్టార్టింగ్లో ఇట్ విల్ బీ హార్డ్, యు ఆర్ ఎ మాస్టర్ స్టూడెంట్, ఇట్ విల్ బీ హార్డ్, బట్ వన్స్ యూ రీచ్ దట్ పాయింట్, ఒక పాయింట్ వస్తుంది, యూ విల్ రీచ్ దట్ పాయింట్. ఆ పాయింట్ వచ్చిన తర్వాతకి ఆల్ యువర్ స్ట్రగుల్స్ ఆర్ వర్త్ అని చెప్పింది. రిమెంబర్ దిస్ లైన్ అండ్ యూ విల్ బీ హ్యాపీ. చాలా స్ట్రగుల్స్ చూస్తావు, బట్ ఇట్స్ ఆల్ వర్త్ వెన్ యూ రీచ్ దట్ 1 పాయింట్. సో బీ కాన్ఫిడెంట్, బీ స్ట్రాంగ్ అని చెప్పి షీ వెంట్ హర్ వే అండ్ ఐ వెంట్ దిస్ వే. సో ఇలా నా ఫ్లైట్ జర్నీ జరిగింది. అండ్ ఇమిగ్రేషన్ ఎలా జరిగింది అని అనడానికి ఐఎమ్ రిలీజింగ్ అ 2 minutes వీడియో ఫర్ దాట్. అది మీరు ఆ ఇమిగ్రేషన్ వీడియో చూడండి, ఇట్స్ 2 minutes ఓన్లీ. అంత షార్ట్ వీడియో, డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమి అడిగారు ఏంటి అనేది ఐ విల్ డూ దట్ వీడియో. సో ఇది వచ్చేసి నా ఫ్లైట్ జర్నీ. సో మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఇలాంటిది ఏదైనా ఫేస్ చేస్తే మాత్రం డు నాట్ ఎంకరేజ్ గివింగ్ మనీ టు ద పీపుల్ ఓవర్ దేర్. దే ఆర్ వర్కింగ్ అండ్ దే ఆర్ గెటింగ్ పేడ్. దాట్స్ వాట్ ఐ కెన్ టెల్. అండ్ నాకు కానీ అలాంటిది ఒక టైం వస్తేనే ఐ విల్ డెఫినెట్లీ కంప్లైంట్ ఆన్ సచ్ పీపుల్ అండ్ ఐ హ్యావ్ హిజ్ నంబర్ టు. నాకు అలాంటి టైం వస్తే నేను ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను. ఒకవేళ మీకు ఆపర్చునిటీ దొరికితే ఖచ్చితంగా వదలకండి, కంప్లైంట్ చేసారండి.
And yeah, this is what the experience of my flight is with the airlines. తో దమ్ అయిపోయింది, అక్కడ ఎయిర్పోర్ట్లో దమ్ అయిపోయింది, బట్ ఎవ్రీథింగ్ వాజ్ కూల్. ఖతార్లో ఫుడ్ కూడా చాలా 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 నచ్చింది నాకు. బట్ కొంచెమే పెట్టారు, ఇంకొంచెం ఎక్కువ పెట్టాల్సింది అనిపించింది. బట్ ద ఫుడ్ వాజ్ గుడ్, ఇట్ వాజ్ ఎడబుల్ టు మీ. నేను తినగలిగాను. సో నేను తినగలిగానంటే ఖచ్చితంగా ఈ లోకంలో అందరు తినగలుగుతారు. సో it was good, it was pretty good, I liked it. And yeah, that's all, that's my flight journey, and hope you will find this helpful. Thank you for watching my video. Like, share and comment, subscribe kuda cheskondi. Okay, bye bye.